అబద్ధం అనేది ఎందుకు పుడుతుంది? నాట్ ఓన్లీ అబౌట్ సుందర్, ప్రతి ఒక్కని బతుకులు. అబద్ధం అంటే ఏంది? ఏదో మిస్ అయిపోతా నేను, ఆర్ ఎక్కడో నేను దొరికిపోతా అనే భయం ఉంటుంది. ఆ భయం. భయం నుంచే ఉమ్. పుడుతుంది అబద్ధం అనేది ఎప్పటికైనా. సుందర్కి చిన్నప్పటి నుంచి చాలా ఆశలు ఉంటాయి. వాడు అమెరికా పోవాలనుకుంటే వాడికి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా. వై నౌ అనే దానికి లీలా అనే క్యారెక్టర్ కనెక్షన్. లైఫ్ లో ఉమ్. ఇన్ని పోగొట్టుకున్నాడు, దేనిలోనూ ఫైట్ చేయలేనోడు, వాడి బతుకులో ఉమ్. ఎక్స్ట్రీమ్ గా ఒకటి అందుకోవాలనుకుంటాడు. అదే లీలా. వాడి బతుకులో ఇవన్నీ పోయినాయి. సైకిల్ గానీ, ఆ. హ్యాపీనెస్ గానీ, స్మైల్ గానీ, ఫ్రీడమ్ గానీ, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. బట్ నా బతుకులో నేను చిన్నప్పుడు ఎంచుకొని మధ్యలో మిస్ అయిపోయిందిరా అని అనుకోండి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందంటే షీ హ్యాస్ టు బి ఇన్ మై ఉమ్. లైఫ్. సో తనల్ని నేను ఈ ఆచారాలు ఇవన్నిటి వల్ల నేను మిస్ చేసుకోలేను. నా కోసం ఏదైనా సరే అని ఎప్పుడైతే లీలా ఓకే నేను అబద్ధం ఆడతా ఇంట్లో అన్న వచ్చేసిందంటే నేను ఇంక దీన్ని మిస్ చేసుకోవద్దు. సో వాని అబద్ధాల చాప్టర్ అనేది లీలా విషయానికి వచ్చి ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది.